నువ్వు చేస్తున్న ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వడానికి ఒక టైం, ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన కాలములోనే సమస్తము నీకు మేలు కలుగొట్టకై సమకూడి జరుగుతాయి. ఆ కాలము వరకు నువ్వు ఓపికతో ఎదురు చూస్తే తప్ప, సహనముతో ఆయన సమయం కోసం ఎదురు చూస్తే తప్ప నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించడం సాధ్యం కాదు. ఓపిక, సహనము, దీర్ఘశాంతము నీ జీవితంలో అత్యవసరము. ఈ రోజు నువ్వు కలిగి ఉన్న ఫ్రస్ట్రేషన్, ఈ రోజు నువ్వు కలిగి ఉన్న టెన్షన్స్, ఈ రోజు నువ్వు కలిగి ఉన్నటువంటి అసహనము, దీనంతటికీ కారణం ఏమిటంటే నువ్వు పొందుకోవలసినటువంటి జవాబు పొందుకోవడానికి దేవుడు ఒక కాలమును నిర్ణయించాడు అనే వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. కాబట్టే ఈ రోజు నువ్వు ఫ్రస్ట్రేషన్ గురవుతున్నావు, రెస్ట్లెస్నెస్ గురవుతున్నావు, టెన్షన్ కి గురవుతున్నావు, డిప్రెషన్ కి గురవుతున్నావు, డిస్కరేజ్ అయిపోతూ ఉన్నావు. స్టాప్ ఇట్. దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. ఆ కాలము వచ్చినప్పుడు ఒక్క సెకను కూడా దేవుడు ఆలస్యము చేయడం.